హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మంచి రోజులు, ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు కీలక ప్రకటనలు. మరి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారండి. ఏపీలో సీఎంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహణ కోసము కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని 12 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు ఆ రాష్ట్ర రవాణా, రహదారుల, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న తెలిపారు. ఐజీలు రాజశేఖర్ బాబు, అశోక్ కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు ఢిల్లీరావు, ఎస్పీ అన్న తదితరులు అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా అయితే రానున్నారు. మరి అక్కడ వేదిక వద్ద భారీ గేట్లు, అలాగే బ్లాక్లు విభజన, పారిశుద్ధ్యం, అతిథి వసతులు కల్పనలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని అయితే కోరడం జరిగింది. సభా ప్రాంగణంలో పరిసరాల్లో ఈ విధంగా మొత్తం 5 అంచెల లేయర్ అంటే 5 సెక్యూరిటీ లేయర్ అయితే తీసుకురానున్నారు. మొత్తానికి అయితే ఉదయం 11:27 12వ తేదీన ఉదయము ఈ ప్రమాణ స్వీకారం అయితే జరగనుందండి. కేసనపల్లిలోని ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 అయితే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని అయితే తెలుగుదేశం వర్గాలు తెలిపాయి. ప్రమాణ స్వీకారం సమయం మారిందని వస్తున్న సమాచారం అవాస్తవమని అయితే వారు స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎంఓ చేసిన పోస్టులు ఉదయం 9:27 ప్రమాణ స్వీకారం చేస్తారని తప్పుగా వచ్చిందని అయితే తెలిపారు. మొత్తానికి ఈ ప్రమాణ స్వీకారం రోజే ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ గురించి, పెండింగ్ బకాయిల గురించి కీలక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు తాజా సమాచారము.